కోట్లాది భక్తుల విశ్వాసాన్ని రూ. 25 కమిషన్ కోసం కక్కుర్తిపడి చంపేశారు వైసీపీ నాయకులు. టీటీడీ చైర్మన్ గా హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సింది పోయి నెయ్యిని కలుషితం చేశాడు వైవి సుబ్బారెడ్డి. భక్తుల ప్రసాదాల్లో 60.37 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడినట్లుగా ప్రతి కేజీకి 25 కమిషన్ తీసుకున్నట్టు రుజువైంది. భక్తి పేరుతో 240 కోట్లు దోపిడీ చేశారు. గోవిందా గోవిందా అనే ప్రతిధ్వనుల మధ్య రాక్షసులు భక్తులకు పందికొవ్వు తినిపించారు. కలియుగ వైకుంఠంలో రాక్షసులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన కలియుగ వైకుంఠాన్ని కల్తీ నెయ్యితో కలుషితం చేసిన వ్యవస్థలో రాక్షసుడు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పాపం పండింది. ధర్మం మీద దాడి చేసి కమిషన్లు దండుకొని కల్తీ నెయ్యి ప్రసాదాలను 5 ఏళ్ల పాటు అందించిన వైసీపీని ప్రజలు భక్తులు అసహ్యించుకుంటున్నారు. టీటీడీ పాలక చైర్మన్ గా ఈయన పేరును ప్రకటించినప్పుడే ఈయన రాకను హిందూ భక్తులు వ్యతిరేకించారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న ఈ పాపాత్ముని హైదరాబాద్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారట. ఆ సమావేశంలో ప్రతి కిలో నెయ్యికి ఆయన పిఏ కడూరు చిన్నపన్న 25 లంచం డిమాండ్ చేశాడట. చైర్మన్ ఏపీ కడూరు చిన్నపన్న టీటీడీకి నెయ్యి సరఫరాదారైన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రతినిధి మరియు హవాలా ఏజెంట్ గా చెప్పబడుతున్న అమన్ గుప్తా నుంచి న్యూఢిల్లీ పటేల్ నగర్ మెట్రో సమీపంలో సుమారు 20 లక్షలు స్వీకరించాడు. అదేవిధంగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ మేనేజర్ విజయ్ గుప్తా నుండి సుమారు 30 లక్షలు న్యూఢిల్లీలోనే పలు సందర్భాల్లో స్వీకరించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఓం నమో వెంకటేశాయ అని వినిపిస్తుంటే భక్తులు మైమరిచిపోయి లడ్డు తినేవారు. అటువంటి చోట జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తిన్న కమిషన్లు అరగక జగన్మోహన రాక్షస గోవిందా అని రాక్షస పత్ని హేళనగా చేసిన నినాదాలు భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. కోట్లాది భక్తులకు కోపం వచ్చింది. కార్యాలయంలో కూడా టీషర్టు లుంగితో తిరిగే అధికారి ధర్మాన ఆ అధర్మ పాపాలకు వత్తాసు పలికాడు. ఆ పాపాల పుట్టలు ఇప్పుడు పగులుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు సుప్రీంకోర్టు నియమించిన సిట్ అడిగినా ఇవ్వలేదు. బ్యాంక్ స్టేట్మెంట్ సిట్ కు ఇచ్చేందుకు భయపడి ఈ అసుర దంపతులు ఆగమేఘాల మీద కోర్టును ఆశ్రయించి వ్యక్తిగత గోప్యం పేరిట నిలువరించారు.